క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రిలారా, ఆమె ఒక అన్యురాలు, కనాను స్త్రీ. తన కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుతున్నది. అయితే ఆ సమయములో యేసుక్రీస్తు ప్రభువువారు రోగులను, దయ్యము పట్టిన వారిని స్వస్థపరచుచున్నారు అని విన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి చెంతకు వచ్చినది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసినది. అయినను ప్రభువు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినను ఆమె బాధపడలేదు. నడుస్తున్న వారి వెంబడి వెళ్తూ కేకలు వేస్తూనే ఉన్నది. శిష్యుల హృదయము కూడా ఆమె అరుపులను విని చలించిపోయినది. అయితే అప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్క మాట కూడా పలకలేదు. చాలాసేపటికి మౌనము తర్వాత ఆయన ఈ విధముగా సెలవిచ్చినాడు, నేను నీకు సహాయము చేయడానికి రాలేదు గాని ఇశ్రాయేలీయులకు మాత్రమే సహాయము చేయడానికి వచ్చాను. కాబట్టి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పినాడు. ఇంతగా వెంటాడుతుంటే, అరుస్తుంటే, సహాయము చెయ్యమని వేడుకుంటుంటే, నా స్థితి బాగా లేకపోతే ఈయన ఏంటి ఈ విధముగా అంటున్నాడు అని ఆమె బాధపడలేదు. కానీ చాలా యుక్తిగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుముక్కలు తినును గదా అని చెప్పింది. అప్పటి వరకు ప్రభువు ఆమె సహనమును, విశ్వాసమును పరీక్షించాడు. అయితే ఆ పరీక్షలో ఆమె వెనుకకు తగ్గలేదు. ఆ మాటలతో విసుగు చెందలేదు. కానీ విశ్వాసముతో మరింతగా ప్రభువును వేడుకున్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పినాడు. ఆమె కోరుకున్నట్లుగానే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందుకున్నది. ప్రిలారా, నేడు నీ స్థితి ఇదేనేమో. ఎంతగా దేవునిని వేడుకుంటున్నా, ఎంతగా మొరపెట్టినా, ఎంతగా ఏడ్చినా, ఎంతగా విలపించినా దేవుడు నీ ప్రార్థన ఆలకించడము లేదేమో. దేవుడు మౌనముగా ఉంటున్నారేమో. దేవుని యొద్ద నుండి జవాబు రావడము లేదేమో. అయితే ఆ కానాను స్త్రీ వలె నీవు కూడా పరీక్షా కాలములో ఉన్నావని గుర్తుంచుకో. ప్రతిరోజు అర్థము అయ్యేలా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా పరీక్ష గదిలో మౌనముగానే ఉంటుంది. జవాబు తనకు తెలిసినప్పటికీ జవాబు అడుగుతున్నది తన ప్రియమైన శిష్యుడు అయినప్పటికీ కూడా ఉపాధ్యాయురాలు మౌనముగా ఉంటుంది. అదే విధముగా కనాను స్త్రీ ఎంతగా వేడుకున్నప్పటికీ కూడా ప్రభువు కొంచెము కాలము మౌనము వహించాడు. ఆమెలో పరిపూర్ణమైన విశ్వాసము ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఆయన, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అని సెలవిచ్చినాడు. ప్రియులారా, మరి ఎంతో కాలము నుండి వేచి చూస్తున్నా, ఎంతో కాలము నుండి నిరీక్షిస్తున్నా నీ గురించి, నా గురించి దేవుడు ఈ విధముగా చెప్పగలరా? అట్టి పరిపూర్ణమైన విశ్వాసమును దేవుని ఎడల మనము కనపరచగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాము. దేవుడు మనకు పెట్టే విశ్వాస పరీక్షలో విజయము సాధించేంత పరిపూర్ణమైన స్థితికి మనము చేరుకున్నామా లేదా అని మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవా, శాశ్వతమైన మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వారి విశ్వాసమును బట్టి, వారి క్రియలను బట్టి మీరు వారిని దీవించి
ఆశీర్వాదకరముగా మలచిన గొప్ప దేవుడవు. అట్టి గొప్ప దేవుడవైన మిమ్ములను సంపాదించుకొనుటకు మా జీవితంలో అటి కృపను మాకు అనుగ్రహించండి. ప్రభువా, కానాను స్త్రీ విశ్వాసంలో ఏ విధముగా నిలకడగా ఉన్నదో మేము కూడా మా విశ్వాస పరీక్షలో నిలకడ కలిగి జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.